మనం అందరం చాలాసార్లు చెప్పుకుంటాం, మాకు దేవుడు తెలిసింది. నేను 30 సంవత్సరాలు అయింది యేసు ప్రభుని నమ్ముకొని, నేను 20 సంవత్సరాలు అయింది బాప్తిస్మం పొందుకొని, నాకు చాలా విషయాలు తెలుసు, మా తాత ముత్తాతలందరూ కూడా క్రైస్తవ కుటుంబమే అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, అక్కడ రాయబడిన మాట, వారందరూ అట అసహ్యులట, అవిధేయులట, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టుగా ఉన్నారు. పేరేమో బైబిల్లో చెప్పబడిన పేరేదో పెట్టుకుంటారు, వారు ప్రతి ప్రార్థనకు వస్తుంటారు, పాస్టర్ గారితో కూడా ఒక సంబంధం కలిగి ఉంటారు, మంచిదే. కానీ తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టుగా ఉంటారు. తమ చూపును బట్టి, తమ మాటలను బట్టి, తమ ఆలోచనలను బట్టి, తమ ప్రవర్తన బట్టి, తమ చేతలను బట్టి అసలు దేవుడు అంటే వారికి తెలీదు అన్నట్టుగా కనిపిస్తున్నారట. తెలుసు తెలుసు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు, కనబడుతున్నారు, కానీ వారు క్రియలను బట్టి దేవుని ఎరుగమన్నట్టుగా ఉన్నారట. దేవుణ్ణి ఎరుగమన్నట్టుగా ఉన్నారట. నిజంగా మనం దేవుణ్ణి తెలిసిన వారమైతే మన క్రియలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకుందాం. దేవుని ఎరిగిన వ్యక్తులుగానే ఉన్నాయా మన క్రియలు? మనం చూస్తున్నప్పుడు మిగిలిన వ్యక్తులు లేదా మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు, మనతో కలిసి ఉద్యోగం చేస్తున్న మన కొలీగ్స్ ఏం చెప్పుకుంటున్నారు మన గురించి? మన సాక్ష్యం వారి ఎదుట నిలవబడగలుగుతుందా? వీరు నిజంగా క్రైస్తవుడు లేదా క్రీస్తును కలిగిన వాడు, దేవుని బిడ్డ అని నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఈయన మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి, ఈయన ఆలోచనలు ఒక పద్ధతిగా ఉన్నాయి, ఈయన నడవడి చాలా అద్భుతంగా ఉందని చెప్పి మన గురించి ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? మన క్రియలు దేవుని ఎరిగినట్టుగా ఉన్నాయా, ఎరుగమన్నట్టుగా ఉన్నాయా? భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మేము దేవుని ఎరుగుదము అని చెప్పుకుంటారు కానీ వారు భ్రష్టులట, అసహ్యులట, అవిధేయులట. ఇంక ఎందుకు పనికొచ్చినట్టు ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఎరుగుదమని చెప్పుకుంటారంట చాలా మంది. క్రియలను బట్టి అయితే మాత్రం అర్థమైపోతుంది మనకు దేవుడు తెలీదు అని చెప్పి. మనకు మనమే ప్రశ్నించుకుందాము.